Hi, good evening, all of you. Good evening. We'll see for 2 minutes, and I will be discussing how to cover ABPSC mains preparation. Mm, then I'll start uh, various other things. Okay, so let's wait for 2 minutes, and then I'll discuss all the things that has to be done for the ABPSC upcoming ABPSC Group 1 mains examination. వచ్చే గ్రూప్ 1 మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎలా చేయాలి. సో దోస్ పార్ట్స్ విల్ ట్రై టు డిస్కస్. జస్ట్ లెట్స్ వెయిట్ ఫర్ 2 more minutes బిఫోర్ వి స్టార్ట్. So how many anyone here who has given UPSC before? Okay. So any specific and particular questions you guys have before I start the session? Up. Chill. Okay, so let me start. So whoever has joined, they have joined. Okay. See, like you guys might be aware. So how to cover HP specific portions of the history and the geography. See, I'll take up those questions. Okay, let me discuss those aspects. Okay, so we all know. So we have essay paper, and then after the essay paper, we have the 4 papers, right? Okay. So first, let me go into the each paper. Okay. So first, let me start with the polity section. సో మనకి పాలిటీ సెక్షన్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయండి చూడండి. మనకి ఇండివిజువల్గా వాళ్ళు పార్ట్స్ డివైడ్ చేశారు. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఒకటి, దెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ పార్ట్ ఒకటి, అండ్ దెన్ ఎథిక్స్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్, అండ్ ద సేమ్ పేపర్లో మనకి నాలెడ్జ్ అండ్ లాస్ ఇన్ ఇండియా. సో వాళ్ళు క్వశ్చన్స్ని మనకి ఈక్వల్గా డివైడ్ చేస్తారు, అండ్ ఖచ్చితంగా మనకి అన్ని సెక్షన్ నుంచి వాళ్ళు దే ఆర్ కవరింగ్ ద క్వశ్చన్స్. సో బేసికలీ మీరు ప్రీవియస్ దాంట్లో చూస్తే ఈ లా అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద లాస్ ఇన్ ఇండియా వాటిలోంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు వెన్ కవరింగ్ ద సిలబస్, మీరు do not go randomly. This is the polity section of your paper. దీంట్లో మీకు సిలబస్లో మనకి ఏమేమి మెన్షన్ చేస్తుంది. ఇఫ్ యూ సీ ద సిలబస్ స్ట్రక్చర్, దిస్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ స్ట్రక్చర్. యూపీఎస్సీలో మీరు GS2లో చదివేదాన్ని మీరు ఇక్కడ అప్లై చేసేవద్దండి. మీరు ఇక్కడ చూస్తే డైరెక్ట్గా 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, రోల్ ఆఫ్ గవర్నర్. మీరు సిలబస్లో స్పెసిఫిక్గా ఏదైతే టాపిక్స్ని మెన్షన్ చేసి ఉన్నారో దాన్నే పట్టుకొని మీరు ఏ మెటీరియల్ ఫాలో అయినా పర్లేదు, ఆ మెటీరియల్ నుంచి మనం ఆ టాపిక్స్ని చదవాలి. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నిటిని మనం కవర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు కొన్ని టాపిక్స్ని చూస్తే మీనింగ్ అండ్ నేచర్ అండ్ ద స్కోప్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో చూస్తే మీరు ప్రీవియస్ సెషన్స్లో ఎప్పుడో ప్రీవియస్ టైమ్స్లో హ్యావ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ద మెటీరియల్ ఇది మీకు అవైలబిలిటీ ఉంది మనకి ఆ టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ అది కాకుండా మీరు జనరల్లీ ఇగ్నో మెటీరియల్స్ కానీ నార్మల్లీ మీరు సెర్చ్ చేసినా కానీ దీని మీద బేసిక్ కంటెంట్ మనకు వచ్చేస్తుంది. మీరు ఏపీఎస్సి PYQs కనుక క్వశ్చన్స్లో చూస్తే ఆల్రెడీ దే హ్యావ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ ఏరియాస్. ఓకే, స్కోప్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, కౌటిల్యస్ అర్థశాస్త్ర, మొఘల్స్ అడ్మినిస్ట్రేషన్, వీటి గురించి మనకి క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఈ ఏరియాస్ని కనుక చూస్తే దీస్ ఆర్ ద వెరీ స్కోరింగ్ అండ్ ఈజీ ఏరియాస్. రోల్ ఆఫ్ ద సివిల్ సొసైటీ ఏంటి, NGOs ఏంటి, రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ద డెమోక్రసీస్ ఏంటి, RTI, సిటిజన్ చార్టర్, సోషల్ ఆడిట్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ స్టాటిక్ టాపిక్స్. దీంట్లో పెద్దగా డిఫరెన్స్ లేదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ మీ షో యూ పాలిటీ అండ్ గవర్నెన్స్ మెటీరియల్. ఓకే, ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ మెటీరియల్ ఇది నా మెటీరియల్. ఇదే మీరు ఇలాగే ఏ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకున్నా కూడా ఇలా మనకి టాపిక్స్ ఉంటాయి. మీరు ఏదైతే మెటీరియల్ తీసుకుంటారో యూ హ్యావ్ టు చూస్ ద మెటీరియల్ ప్రాపర్లీ ఇన్ ఎ వైజ్ మేనర్. సో మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్,
ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇండియన్ బ్యూరోక్రసీ. ఆ తర్వాత సివిసి ఏంటి, లోక్పాల్, ప్రివెన్షన్ ఆఫ్ ద కరప్షన్ యాక్ట్, ఆర్టీఐ, సిటిజన్ చార్టర్, సోషల్ ఆడిట్, ఈ గవర్నెన్స్, సివిల్ సొసైటీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆ తర్వాత పోలీస్ రిఫార్మ్స్. ఇప్పుడు ఇవన్నీ ఇందులో మెన్షన్ చేసి ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మనకి సిలబస్లో ఎంతవరకు కావాలో మనం అంతవరకే చదవాలి. ఇప్పుడు మనకి మీరు చూసుంటే ఇప్పుడు ఇక్కడ 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ట్రైబ్యునల్స్ గురించి మనకి ఎక్కువగా మెన్షన్ చేసి ఉండలేదు. బట్ రెగ్యులేటరీ బాడీస్, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో యూ హ్యావ్ టు కవర్ సిలబస్ యాజ్ పర్ ద డిమాండ్ ఆఫ్ ద ఏబిపిఎస్సి ఎగ్జామ్. సో డు నాట్ ట్రై టు ర్యాండమ్లీ జంప్. స్టూడెంట్స్ మేజర్గా చేసే తప్పు ఏంటిదంటే దే విల్ పికప్ ద టెస్ట్ పేపర్స్ అండి. టెస్ట్ పేపర్స్ని పికప్ చేసుకుంటారు. లైక్ రివర్స్ ఇంజనీరింగ్ ఫాలో అవుతారు. ఓకే, మనం సివిక్ సెంటర్కి వెళ్ళామా, ఓకే, లేకపోతే అమిగోస్కి వెళ్ళామా, లేకపోతే కృష్ణ ప్రదీప్ సార్ దగ్గరికి వెళ్ళామా, సో ఇలా ఇంకా ఎక్కడికైనా వెళ్తే ఎక్కడ వేరే లా ఎక్సలెన్స్కి వెళ్ళామా, ఇక్కడ నుంచి పేపర్స్ నువ్వు ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వు, నువ్వు ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వు, ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వు, ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఇలా స్టూడెంట్స్ ఇలా కలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ చేసి చదువుతారు. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫాల్టీ ప్రాబ్లం అండి. అలా అవసరం లేదు. క్వెషన్స్ అన్నది దిస్ ఈజ్ ఫర్ యువర్ లెర్నింగ్. మీరు ఏ ఇన్స్టిట్యూషన్‌లో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్‌లో టెస్ట్ పేపర్స్ తీసుకొని మీరు క్వెషన్స్‌ని ప్రాక్టీస్ పర్పస్‌కి యూజ్ చేయండి. సో వాట్ షుడ్ బి యువర్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్? యువర్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి ప్రాపర్‌లీ ఎట్ వన్ ప్లేస్. ఒక ప్రాపర్‌లీ ఆర్గనైజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నౌ సీ ఇన్ దిస్ క్వెషన్, నేను ఇప్పుడు ఈ క్వెషన్‌లో ఐ యామ్ గోయింగ్ ఇంటు ద టాపిక్ ఆఫ్ ఆర్టీఐకి వెళ్దాం. ఇప్పుడు ఆర్టీఐలో ఎలా ఎవాల్వ్ అయింది? ఆర్టీఐ యాక్ట్ ఏంటిది? దాని స్కోప్ ఏంటిది? దాంట్లో ఎగ్జెంప్షన్స్ ఏమున్నాయి? దాంట్లో ఆ తర్వాత కీ ఇష్యూస్ ఏంటి? రీసెంట్‌లీ వచ్చిన కీ ఇష్యూస్ ఏమున్నాయి ఆర్టీఐ? దాంట్లో రీసెంట్‌లీ అమెండ్మెంట్ ఏం జరిగింది? ఆర్టీఐ యాక్ట్ 2019 అమెండ్మెంట్. అంతే. ఆర్టీఐ ఈస్ డన్ ఫర్ మీ. రీసెంట్ ఇష్యూస్ వచ్చేసి డీపీడీపీ యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమెండ్మెంట్, ఇవన్నీ కొద్దిగా చేంజెస్ ఇవన్నీ చేశారు మనకి. డీపీడీపీ యాక్ట్ దీనికి సంబంధం ఏంది? ఇప్పుడు మీరు గనక క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్తుంటే, ఫర్ సపోజ్ మీ కాన్సెప్ట్ అసలు ఆర్టీఐ గురించి క్లారిటీ రాలా. నేను ఇప్పుడు ఈ క్వెషన్ ఫ్రేమ్ చేశా. ఆర్టీఐ రీసెంట్ డీపీడీపీ యాక్ట్ వల్ల ఎలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది అని. ఓకే, అనలైజ్ ద ఇష్యూస్ అని. సో మీరు ఆ క్వెషన్ వరకు ఫ్రాగ్మెంటెడ్‌గా ప్రాపర్‌లీ ఒక క్లారిటీ లేకుండా చదువుతున్నారు. సో దీంతో మీ ప్రిపరేషన్ కంప్లీట్ కాదండి. రేపు ఏబీపీఎస్సీ వాడు క్వెషన్‌ని మౌల్డ్ చేసి, ట్విస్ట్ చేసి ఇంకో ఫార్మాట్‌లో అడుగుతాడు. సో మీరు చేయాల్సింది ఏంటి? ఆర్టీఐ గురించి ఏ క్వెషన్ అడిగినా యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ దట్ ఆన్సర్. ఆర్టీఐ, వాట్ ఈజ్ ఆర్టీఐ, ఫీచర్స్ ఆఫ్ ఆర్టీఐ, ఫీచర్స్, ఇష్యూస్, రీసెంట్ అమెండ్మెంట్స్, ఇలా ఆర్డర్లీ మేనర్‌లో మీరు చదువుకుంటా వెళ్ళాలి. సో దిస్ షుడ్ బి యువర్ స్ట్రాటజీ. ఓకే, సో డు నాట్ ట్రై టు ర్యాండమ్లీ జంప్ ఇంటూ వాట్ ఎవర్ ద కంటెంట్ దే ఆర్ ప్రొవైడింగ్ యూ త్రూ ద క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. ఓకే, అది మీకు అంత మంచిది కాదు. క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం ఈజ్ ఆల్వేస్ గుడ్ థింగ్. ఇప్పుడు మీరు ఎథిక్స్ తీసుకుంటే డు నాట్ ట్రై టు రీడ్ ఆల్ ద లెక్సికాన్ చదివేసో, లేకపోతే లుక్మాన్ ఐఏఎస్ మెటీరియల్స్, ఇలా అన్ని మెటీరియల్స్ చదివేసాల్సిన అవసరం లేదండి. క్వెషన్ మనకి సిలబస్ ఎంతవరకు ఇచ్చారు అంతవరకే. యాటిట్యూడ్ ఉంది, కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీసెస్ ఉన్నాయి, బేసిక్ ఎసెన్స్, డిటర్మినెంట్స్, చాలా చాలా తక్కువ సిలబస్ ఎథిక్స్‌లో. ఈ ఏరియాస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఫస్ట్ ఈ ఏరియాస్‌ని మనకు సిలబస్‌లో కంప్లీషన్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ ప్రాక్టీస్ యాస్ మెనీ యాస్ క్వెషన్స్ యూ వాంట్. ఫస్ట్ ఈ సిలబస్ అయిపోవాలి మీకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాకి నేను ఎంత టైం పీరియడ్ ఇవ్వాలి? ఓకే, సో నౌ యూ డు నాట్ హ్యావ్ మచ్ టైమ్. మనం ఫిబ్రవరి 1 నుంచి మీరు గనక ప్రాపర్‌లీ ప్రాక్టీస్ చేసుకుంటా ఎళ్తే, నౌ టోటలీ యూ కెన్ అలాట్ ఎట్ ద మాక్స్ 85 డేస్. సో దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ దట్ యూ నీడ్ టు ఫాలో. సో ఒక పేపర్, ఏ పేపర్ అయినా తీసుకోండి. మీకు ఫస్ట్ ఇనీషియల్లీ ఏది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, కన్సిడరింగ్ మండే నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, సో ఈచ్ పేపర్‌కి యూ షుడ్ బి ఏబుల్ టు టార్గెట్ ద ఫినిషింగ్ ద పేపర్ ఇన్ ద 18 డేస్ అప్రాక్సిమేట్‌లీ. ఆ తర్వాత 1 డే మీరు ప్రాపర్‌లీ రివిజన్‌కి పెట్టుకున్నా కూడా, తర్వాత మళ్ళీ అగైన్ ఫిబ్రవరి 22 నుంచి అగైన్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఫర్ ద సెకండ్ పేపర్. అనదర్ పేపర్ మళ్ళీ మార్చ్ 13 నుంచి. సో ఈచ్ పేపర్‌కి మనకి 18 డేస్ ఆర్ అప్రాక్సిమేట్‌లీ 18 ఆర్ 19 డేస్ మనకి వస్తున్నాయి. కొద్దిగా మీరు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మీరు ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ క్వెషన్స్ యూ ఆర్ ప్రాక్టీసింగ్. హౌ మెనీ క్వెషన్స్ ఎన్ని రాసామా అన్నది కాదు. వాట్ ఈస్ ద లెర్నింగ్ యూ ఆర్ డూయింగ్? స్టూడెంట్స్ ప్రాపర్‌లీ లెర్న్ చేయకుండా వాళ్ళు ర్యాండమ్‌లీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి 10 క్వెషన్‌లు రాసామా, ఎవ్రీడే 5 క్వెషన్‌లు రాసామా, అలా కాదండి. సో మీరు ఎక్కడి నుంచైనా రాయండి, ఏదైనా చేయండి. ఫస్ట్ ఒక ఆర్గనైజ్డ్ సోర్స్ నుంచి ఆర్గనైజ్డ్ వేలో సిలబస్ ప్రకారంగా ఒక మెటీరియల్ తీసుకొని లైన్ టు లైన్ టాపిక్స్‌ని చదవండి. డైలీ యూ బ్రెయిన్ స్టార్మ్ ద క్వెషన్స్. డైలీ అట్‌లీస్ట్ ఒక 2 క్వెషన్స్ అయినా బ్రెయిన్ స్టార్మ్ చేయండి. 2 క్వెషన్స్ బ్రెయిన్ స్టార్మ్ చేస్తారో ఆర్ 2-5 క్వెషన్స్ బ్రెయిన్ స్టార్మ్ చేసినా దట్ ఈస్ గుడ్ ఎనఫ్. అంటే ఒక క్వెషన్‌ని తీసుకొని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్వెషన్ ఇచ్చాడు.
అనలైజ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద పుట్టుస్వామి జడ్జిమెంట్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఆర్ ఎల్స్ రీసెంట్లీ జిఎస్టీ, హౌ ద జిఎస్టీ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఇన్ ద ఫెడరల్ బ్యాలెన్స్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. సో మీకు ఇప్పుడు జిఎస్టీ తెలుసు, ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్ ఏంటిదో తెలుసు. ఇప్పుడు జిఎస్టీ అన్నది ఫెడరల్ స్ట్రక్చర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు బ్రెయిన్ స్టామ్. ఇప్పుడు ఇలా బ్రెయిన్ స్టామ్ చేయడం వల్ల మీ కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ కూడా క్లారిటీ వస్తుంది, ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫెడరలిజం కూడా క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ఫర్ సపోజ్ యూ ఆర్ డూయింగ్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అప్రోచ్, అప్పుడు మీరు జిఎస్టీ ఫెడరలిజం ఎలా ఇంపాక్ట్ చేస్తారంటే మీరు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేర్చుకున్నారు, ఏమీ యూజ్ ఉంటుందండి. ఫస్ట్ యూ షుడ్ బి హ్యావింగ్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ జిఎస్టీ, వాట్ ఈస్ ద ఫెడరలిజం. ఫర్ సపోజ్ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ యూ టు ద టాపిక్ ఆఫ్ ద పాలిటీ. ఓకే, ఈ టాపిక్ ఆఫ్ ద పాలిటీలో, సో వెన్ ఐ మెన్షన్ ద టాపిక్ ఆఫ్ ద ఫెడరలిజం, సో ఫెడరలిజం అసలు కీ ఫీచర్స్ ఆఫ్ ద ఫెడరలిజం ఏంటిది, ఆ తర్వాత వేరియస్ మోడల్స్ ఆఫ్ ఫెడరలిజం ఏమున్నాయి. ఓకే, దెన్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఫెడరలిజం ఇన్ ఇండియా, ఆ తర్వాత సెంట్రలైజింగ్ ఫీచర్స్ ఇన్ ద ఫెడరలిజం, ఇది మనం లక్ష్మీకాంత్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత హౌ ద సెంట్రల్ కంట్రోల్స్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్స్, అండ్ దెన్ హౌ ద సెంట్రల్ కంట్రోల్స్ ద లా మేకింగ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్, దెన్ వెన్ కెన్ ద సెంటర్ మేక్ లాస్ ఇన్ ద స్టేట్ సబ్జెక్ట్స్, దెన్ ఇష్యూస్ ఇన్ ద ఇండియన్ ఫెడరలిజం, ఏ విధంగా సెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్ వస్తుంది, ఫిజికల్ ఫెడరలిజం ఇష్యూస్ ఉంది, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, పొలిటికల్ డైనమిక్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏంటి, వేస్ ఇన్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఈస్ ఎంక్రోచింగ్ ఇన్ టు ద అటానమీ ఆఫ్ ద స్టేట్స్. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కెన్ బి ద పొటెన్షియల్ యువర్ మెయిన్స్ క్వశ్చన్. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటిది, లేకపోతే దానికి నీతి ఆయోగ్ మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం ఎన్షూర్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ గురించి దే కెన్ ఆస్క్ ద డైరెక్ట్ క్వశ్చన్. కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏంటిది, ఆల్ దీస్ ఆర్ యువర్ ఇష్యూస్ ఇన్ యువర్ ఫెడరలిజం. పంచీ కమిషన్ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, సర్కారియా కమిషన్ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, దెన్ నీతి ఆయోగ్ రూల్ ఏంటిది, అది ఎలా మనకి ఫెడరలిజంలో ఎలా ప్లే చేస్తుంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్, బికాస్ ఏపీపీఎస్సీ అనగానే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఏ రోల్ ప్లే చేస్తుంది, 15th ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, ఈ 15th ఫైనాన్స్ కమిషన్స్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్స్ కూడా కొత్త టర్మ్స్ అండ్ రికమెండేషన్స్ ఇచ్చారు. సో అవేంటిది, కీ రికమెండేషన్స్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఏబిపిఎస్సి మెయిన్స్ క్వశ్చన్ పేపర్. సో ఇవన్నీ మీరు ఆర్గనైజ్డ్లో ఆర్డర్లీ మేనర్లో మీరు చదువుకుంటూ వెళ్తేనే మీకు క్లారిటీ వస్తుంది. జిఎస్టీ అండ్ ఫెడరలిజం ఇన్ ఇండియా, ఆల్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ యువర్ ఫెడరలిజం. ఇప్పుడు మీరు ఇలా చదవకుండా ఇండివిజువల్గా డైసెక్టెడ్ చేసేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో నేను ఇప్పుడు దీని మీద 50 క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తానండి. దాన్ని క్వశ్చన్ కంటెంట్ అదే, క్వశ్చన్ని నేను ట్విస్ట్ చేసి నేను 50 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయగలను, కంటెంట్ అదే. ఓకే, ఆ తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో మీరు కంటెంట్ వెనకాల కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీరు వెనకాల పడుతుంటే, సో యూ విల్ బి ఫూల్డ్ బై ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. అది నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను మీకు స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నాను అనమాట, అంటే సార్ ఈ మీకు టెస్ట్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుందని. ఎక్కడ అది సరిపోదు. ఎవరన్నా అలా చెప్పారు అంటే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. ఎప్పుడు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకొని వెళ్ళకూడదండి. ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద నేను 100 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, కానీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే కాన్సెప్ట్ ఒకటే, స్ట్రక్చర్ ఏంటి, ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద సిగ్నిఫికెన్స్ ఏంటి, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి, దట్స్ ఇట్. కొత్తగా దాంట్లో రీసెంట్లీ ఏం లేదు. సిఏజీ కొన్ని కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది, దట్స్ ఇట్. యువర్ టాపిక్ ఆఫ్ ద ఎల్ఎస్జీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇస్ డన్. సో మై అడ్వైస్ ఇస్ ఆల్వేస్, ఇప్పుడు మీ దగ్గర 18 డేసే ఉంది, 18 డేస్లో మీరు చేయాల్సిన థింగ్ ఏంటిది, సో 18 డేస్లో ఒక మెటీరియల్ తీసుకున్నారా, దాంట్లో ఆర్గనైజ్ వేలో క్వశ్చన్ని సిలబస్ మెన్షన్ చేసిన దాన్ని లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళి రోజు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు అలాగే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ హిస్టరీ పార్ట్లో వెళ్ళండి, ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ ఎలా చదవాలో కూడా స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్. మనకి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏన్షియంట్ అండ్ మెడివల్ థింగ్స్లో చూస్తే మనకి ఇవన్నీ పాలియోలిథిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దెన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, దాని ఆర్ట్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ద వేదిక్ వ్యాలీ సివిలైజేషన్, ఇవేనా మనకి వస్తున్నది. ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్ ఏంటి, ఓకే, ఆర్కిటెక్చర్ వేదిక్ టైం పీరియడ్లో ఎలా ఉంది, ఓకే, పోస్ట్ వేదిక్ టైం పీరియడ్లో ఎలా ఉంది, వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఎలా ఉంది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరింగ్ ద పోస్ట్ వేదిక్ టైం, అండ్ దెన్ ఆ టైం పీరియడ్లో హెటరాడాక్స్ రిలీజన్స్, ఫిలాసఫీస్, బుద్ధిజం అండ్ జైనిజం, వేరియస్ టైప్స్ ఆఫ్ ద ఫిలాసఫీస్. ఓకే, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్ట్స్ ఆఫ్ ద జైనిజం. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు స్టడీ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ మేనర్. జైనిజం ఎందుకు ఇండియాలో డిక్లైన్ అయింది, బుద్ధిజం ఎందుకు డిక్లైన్ అయింది. సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్. ఇవి కాకుండా మనకి ఇంకా ఈ పార్ట్స్ మనం జస్ట్ నేను ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇవి కాకుండా మనకి ఏపీ హిస్టరీ, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది. ఓకే, ఐ విల్ కమ్ టు దోస్ థింగ్స్. సెక్ట్స్ ఆఫ్ ద బుద్ధిజం, differences between the Buddhism and the Jainism. So my point is take some proper material, art and architecture related to the Buddhism. So మీరు ఇవన్నీ ప్రాపర్లీ స్కల్ప్చర్స్, బుద్ధిజం టైం పీరియడ్ పెయింటింగ్స్, మెగాలిథిక్ కల్చర్స్, ఇవన్నీ మీరు ఆర్గనైజ్గా ఒక విధంగా మీరు చదువుకుంటా వెళ్తే, సో దిస్ విల్ మేక్ యువర్ ప్రిపరేషన్ ఈజీ.
మీరు ర్యాండమ్గా ఎక్కడి నుంచి చదువుతున్నారో క్లారిటీ లేకుండా చదువుకుంటా వెళ్తే దట్ ఈస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్. ఇప్పుడు మెడివల్ హిస్టరీలో మనకి కావాల్సింది మేజర్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ సిలబస్ బుక్లో మెన్షన్ చేసిన థింగ్స్. లిటరేచర్ డ్యూరింగ్ ద ఢిల్లీ సల్టనేట్. భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ముఘల్స్ టైం పీరియడ్లో ఆర్కిటెక్చర్ ఏంటి, షాజహాన్ టైం పీరియడ్లో ఆర్కిటెక్చర్ ఏంటి, మరాఠాస్ లేకపోతే విజయనగరాస్ యొక్క ఆర్కిటెక్చర్, ఫారిన్ విజిట్స్ డ్యూరింగ్ ద విజయనగరాస్, బహమనీ కింగ్డమ్స్, బిగినింగ్ ఆఫ్ ద యూరోపియన్ కామర్స్ ఇన్ ఇండియా. సో ఇలా మనం వీ హ్యావ్ టు ప్లాన్ థింగ్స్ ఇన్ ఆర్గనైజ్ మేనర్. 18 రోజుల్లో మనం చదవాలి అంటే. అలాగే ఏపీ ఎకానమీ నా మెటీరియల్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేయలేదు నేను ఇంకా. రీసెంట్ సోషల్ ఎకనామిక్ సర్వే వచ్చింది, దట్ హ్యాస్ టు బి అప్డేటెడ్. దిస్ వాస్ ద ప్రీవియస్ గవర్నమెంట్, బట్ దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు స్టడీ. మనకి ఏపీ అగ్రికల్చర్ ఐ హ్యావ్ టు జస్ట్ యాడ్ ద న్యూ స్కీమ్స్. నా స్కీమ్స్ అన్ని పాత స్కీమ్స్ ఏవైతే జగన్ గవర్నమెంట్ ఉన్న టైం పీరియడ్లో ఉన్న స్కీమ్స్ ఉన్నాయి. సో రీసెంట్ సోషల్ ఎకనామిక్ సర్వేలో మనకి గవర్నమెంట్ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన స్కీమ్స్ జస్ట్ ఐ హ్యావ్ టు రీప్లేస్ ద స్కీమ్స్ అంతే. సో డేటా, స్టాట్స్ అండ్ ల్యాండ్ యూజ్ ఎంత ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, అగ్రో క్లైమేటిక్ జోన్స్ ఏమున్నాయి, క్రాపింగ్ ప్యాటర్న్ ఏముంది, అగ్రికల్చర్ కన్స్ట్రెయింట్స్ ఫేస్డ్ బై ద ఏపీ, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ సేమ్. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఈ నామ్ ఏంటిది, హార్టికల్చర్, ఫిషరీస్, దోస్ ఫ్యాక్ట్స్ విల్ బి ఆల్వేస్ సేమ్. పాలసీస్ మారుతాయి. ఓకే, రీసెంట్లీ టూరిజం కొత్త పాలసీ వచ్చింది, పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో కొన్ని థింగ్స్ మారుతాయి. ఓకే, ఏపీ బైఫిరికేషన్ ఏంటిది, బైఫిరికేషన్ తర్వాత మనకి ఏమి ఇష్యూస్ వచ్చాయి, బైఫిరికేషన్ యాక్ట్లో మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, సో కీ రికమెండేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ వీఆర్ ఫేసింగ్. సో ప్రిపేర్ థింగ్స్ ఇన్ ఏ ఆర్గనైజ్ మేనర్, ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద. సో ఇందాక ఎవరు అడిగారు ఏపీ రిలేటెడ్ స్పెసిఫిక్ థింగ్స్ మనకి ఏం చదవాలి అని. సో ఏపీ స్పెసిఫిక్ థింగ్స్ మనకి ఏమేమి ఉన్నాయండి? ఏపీ స్పెసిఫిక్ థింగ్స్ వచ్చేసి మనకి ఏపీ స్పెసిఫిక్లో మనకి ఏపీ జోగ్రఫీ ఉంది, ఏపీ ఎకానమీ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. మిగతా పాటలన్నీ డిఫికల్ట్ కాదండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పాటని రోజు కొద్దిగా టైం తీసి చదవండి. సో బికాజ్ దీంట్లో మనకి వేమన్న గురించి కానీ లేకపోతే ఇలా లైక్ మనకి లోకల్ లీడర్స్ గురించి మనకి, అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ గురించి, పొట్టి శ్రీరాముల గురించి కానీ, కందుకూరి వీరేశలింగం గురించి కానీ, ఓకే, ఇలా ఇలా అడిగే పాసిబిలిటీస్ మనకి ఉన్నాయండి. సో మనము ఏం చేయాలంటే మనకి ఏపీ హిస్టరీ మనం ఎక్కువ ఫోకస్ చేసి ఉంటాం. మనం జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ థింగ్స్ మనం యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయి ఉంటాం. సో దీన్ని రోజు డైలీ బేసిస్ మీద ఒక 15 నిమిషాలు చదవండి. సో దీనికి సోర్స్ వచ్చేసి సీనయ్య గారి నోట్స్, ఆయన సార్ నోట్స్ బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మనోజ్ కుమార్ టాపర్ నోట్స్ టెలిగ్రామ్లో మీకు దొరుకుతుందండి. ఐ థింక్ ఆయన ఏ ఇయర్ టాపర్ నాకు గుర్తులేదు, బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈయన నోట్స్ చాలా, హీ హ్యాస్ రిఫర్డ్ తెలుగు అకాడమీ నోట్స్ రిఫర్ చేసి, వేరియస్ ఏదైతే హనుమంతరావు నోట్స్ ఆయన మెటీరియల్ అవన్నీ రిఫర్ చేసి ఆయన అంతా ఒక థింగ్స్ని ఆర్గనైజ్గా పెట్టారు. ఈ హనుమంతరావు ఇవన్నీ ఏవైతే బుక్స్ ఉన్నాయో రిఫరెన్స్ పర్పస్కి యూస్ చేయండి. మీకు అర్థం కాకపోతే వీళ్ళిద్దరు నోట్స్ రిఫరెన్స్ పర్పస్కి యూస్ చేయండి. బట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే దగ్గర పడుతుందో యూ కెనాట్ రిఫర్ ద మెటీరియల్స్. తెలుగు అకాడమీ ఇవన్నీ చాలా బల్కీగా పెద్ద మెటీరియల్స్ ఉంటాయి. ఇవి రిఫర్ చేస్తే నా దృష్టిలో ఇది చాలా సరిపోతాయండి, మోర్ దెన్ ఎనఫ్. సీనియర్ సార్ గారి నోట్స్ కూడా చాలా బాగుంది. ఏవైతే ఇందులో కవర్ కాలేదో మనోజ్ కుమార్ గారు చాలా బాగా మంచిగా రాశారు ఆయన నోట్స్. మీరు చూడండి ఒకసారి, టెలిగ్రామ్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. సీనియర్ గారి నోట్స్ ఐ థింక్ మార్కెట్లో అక్కడెక్కడ దొరుకుతుంది, టెలిగ్రామ్స్లో కూడా మోస్ట్లీ అవైలబుల్ ఉండొచ్చు. ఏపీ హిస్టరీకి ఇది చదవండి. ఏపీ జాగ్రఫీకి సిలబస్ ఏమీ లేదండి. మీరు నా టెలిగ్రామ్ ఛానల్ రిఫర్ చేస్తే ఆల్రెడీ ఐ హ్యావ్ పోస్టెడ్ లాట్ ఆఫ్ కంటెంట్ రిగార్డింగ్ ఏపీ జాగ్రఫీలో. ఓకే, దీని మీద మనకి ఓన్లీ థింగ్స్ ఏపీలో ఏమి నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఏపీలో ఏం కైండ్ ఆఫ్ శాంచురీస్ ఉన్నాయి, ఏపీలో వెదర్ సిస్టమ్ ఎలా ఉంది, ఏపీలో అగ్రో క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంది, సాయిల్స్ ఎలా ఉంది, ఆల్రెడీ ఇదే థింగ్స్ మనం సోషల్ ఎకనామిక్ సర్వేలో, ఏపీ ఎకనామిక్ సర్వేలో మనం చదువుతాం. సో మెజారిటీ టాపిక్స్ మనకు అక్కడ కవర్ అయిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఏపీ జాగ్రఫీలో గట్టి మాట్లాడితే 10 టాపిక్లు కూడా లేవు. అది మీకు టెస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్స్లో ఇక్కడ మీకు హెల్ప్ అవుతుంది. బేసికలీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్స్లో ఏవైతే టాపిక్స్ జస్ట్ మీరు ఎడిషనల్గా ఒక 4-5 టాపిక్స్ చదవాలన్నప్పుడు అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్స్ హెల్ప్ అవుతాయి మనకి. ఏపీలో ఏమేమి సాయిల్స్ ఉన్నాయి, ఏపీలో రాక్ సిస్టమ్స్ ఏమున్నాయి, బేసికలీ ఒక బుక్ ఫాలో అవుతారండి ఏపీ జాగ్రఫీ అని, ఇంత లావుగా ఉంటుంది. అందులో ఆయన మీరు చూస్తే అది ఇండియన్ జాగ్రఫీ ఆయన కవర్ చేసి ఒక్కొక్క పేజీ ఏపీ జాగ్రఫీ గురించి కవర్ చేశారు. బేసికలీ కరెక్ట్గా మాట్లాడాలంటే ఏపీ జాగ్రఫీ రిలేటెడ్ కంటెంట్ 10 పేజీలు కూడా ఉంటుంది దాంట్లో. సో ఆ 10 పేజీలే మీకు అవసరం. మీరు చేయాల్సింది ఇండియన్ జాగ్రఫీ ఫస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటెంట్. ఇప్పుడు ఇది ఇండియన్ జాగ్రఫీలో మనకి మొత్తం కావాలా? లేదండి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఇదంతా మనకి ఏం అవసరం లేదు మనకి. ఇప్పుడు దీంట్లో మనకి క్లైమేట్, వెదర్ సిస్టమ్స్, ప్రిసిపిటేషన్ ఇవన్నీ మనకి ఇచ్చారు. వరల్డ్ క్లైమేట్, సైక్లోన్స్, థండర్ స్టార్మ్స్, క్లౌడ్ బర్స్ట్ ఇవి మనకు కావాలి. ఎర్త్ క్వేక్స్ దీంట్లో ఏవైతే మనకి సిలబస్లో ఉన్నాయో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, వల్కనోస్, ఎర్త్ క్వేక్స్, మాస్ మూవ్మెంట్స్, ల్యాండ్ ఫార్మ్స్ అంతవరకు మాత్రమే మీరు
జాగ్రఫీకి చదవండి. ఓకే. మనకి మేజర్‌గా ఫోకస్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో కూడా మనకి బాగా కంటెంట్ ఫోకస్ ఉంది. లైక్ వాట్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్? సెండై ఫ్రేమ్‌వర్క్ ఏంటి? హ్యోగో ఫ్రేమ్‌వర్క్ ఏంటి? ఇప్పుడు ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. సో, మీరు ఇప్పుడు ఈసారి ఫారెస్ట్ ఫైర్స్ వచ్చింది. స్టాంపీడ్స్ వచ్చింది. ఓకే. మనకి అదే మనకి యూపీలో కానీ, కుంభమేళాలో కానీ, లేకపోతే మనకి రీసెంట్‌గా తిరుపతిలో కూడా స్టాంపీడ్ జరిగాయి. సో, పక్కాగా క్వెషన్ స్టాంపీడ్స్ మీద వస్తది. ఫారెస్ట్ ఫైర్స్ మీద వస్తది. సో, మనం ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు అవి మనం ప్రాపర్‌లీ పక్కాగా చదవాలి. ఏ క్వెషన్ వస్తదో మనం ఎక్స్‌పెక్ట్ చేసి చేయాలి. సో, ఫర్ ష్యూర్ 100% మీరు రాసి పెట్టుకోండి. దాని మీద స్టాంపీడ్ మీద క్వెషన్ పక్కాగా ఈసారి యూపీఎస్సీ మెయిన్స్‌లో ఏపీపీఎస్సీ మెయిన్స్‌లో క్వెషన్ వస్తది. బట్ అది చదవాలంటే ఫస్ట్ మీరు ఇవన్నీ టాపిక్స్ కూడా చదవాలి. ఫారెస్ట్ ఫైర్స్ మీద కూడా పక్కా క్వెషన్ వస్తది. సో, మనం క్వెషన్ ఈజీగా కూడా గెస్ చేయగలం. బట్ మనం దానికి ముందు ఆర్గనైజ్డ్ వేలో మనకి సిలబస్‌ని మనం కంప్లీట్ చేయాలండి. సో, మనకి ఈ సిలబస్ ఏపీపీఎస్సీ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇదంతా జాగ్రఫీ రిలేటెడ్ క్వెషన్స్ మనకి ఎందులో ఉంది? పేపర్ 1లో ఒకటుంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌లోనే మనకి ఎన్వైర్న్మెంట్ సెక్షన్స్ కూడా యాడ్ అయినాయండి. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ లాస్ట్ సెక్షన్‌లో ఎన్వైర్న్మెంట్‌తో కలిపారు వాళ్ళు. సో, ఎన్వైర్న్మెంట్ డిప్లిషన్ ఆఫ్ ద నేచురల్ రిసోర్సెస్, క్లైమేట్ చేంజ్, నేచురల్ డిజాస్టర్స్ ఏంటి? గ్లోబల్ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్ ఏంటి? ఇక్కడే మనకి ఈ టాపిక్స్ అన్నీ యాడ్ చేశారండి. ఓకే. సో, ఆ టాపిక్స్‌లో మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అగైన్ మీరు నా మెటీరియల్ చూస్తే కాంప్రహెన్సివ్‌లీ ఇట్ ఈస్ కవర్డ్. కాన్సెప్ట్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ 500 పేజెస్ నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ థింక్ ఎనీ మెటీరియల్ ఈస్ గుడ్ ఎనఫ్. ఇట్ ఈస్ అప్డేటెడ్ విత్ ద రీసెంట్ థింగ్స్. డిఫెన్స్ టెక్నాలజీ, హెపటైటిస్, సర్వైకల్ క్యాన్సర్, నోమా, ఎంపాక్స్, మలేరియా, ఎయిడ్స్, కలరా ఏవైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఎంఆర్, నిఫా వైరస్, సికిల్ సెల్, రేర్ డిసీజెస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇండియన్ కంట్రిబ్యూషన్ ఏవైతే మనకు అన్ని కాన్సెప్ట్స్ కావాలో అంతవరకు ఎవ్రీథింంగ్ ఈస్ దేర్ ఇన్ ద మెటీరియల్. ఎవరైతే ప్రీవియస్‌లీ ఆల్రెడీ 6 మంత్స్ బ్యాక్స్ మెటీరియల్ తీసుకొని చదువుతున్నారో యూ గైస్ నీడ్ టు ఆల్రెడీ జస్ట్ ఫాలో ఓన్లీ దీస్ థింగ్స్. ఎవరైతే ఆల్రెడీ తీసుకుని చాలా మంది ఉన్నారు. ఓకే. సో, డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ బెనిఫిటెడ్ అండ్ ఈసారి మెయిన్స్ వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, పాయింట్ ఏంటిదంటే డు నాట్ స్టడీ ఫ్రమ్ ద క్వెషన్ అండ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రాపర్‌గా మెటీరియల్ ఇది ఈ మెటీరియల్ కావచ్చు, ఈ మెటీరియల్ కావచ్చు. ఆర్గనైజ్డ్ వేలో సిలబస్‌లో లైన్ టు లైన్ థింగ్స్‌ని ప్రిపేర్ చేయాలి. సో, ఇప్పుడు నేను షెడ్యూల్ మీకు రఫ్‌లీ 18 డేస్ ఈచ్ పేపర్‌కి ఇచ్చాను. బట్ యూ మే నాట్ బి రిక్వైరింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ద షెడ్యూల్. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ముందుగానే నేను చదివేసి పెట్టుకున్నాను అనుకోండి. ఐ మైట్ బి గివింగ్ ఓన్లీ 6 డేస్ ఫర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. నాకు ఏపీ హిస్టరీ సరిగ్గా అవ్వలేదు. సో, నేను 25 డేస్ ఏపీ హిస్టరీకి ఇస్తాను. అంటే ఏపీ హిస్టరీ కాదు. ఆ పేపర్ మొత్తానికి కలిపి 25 డేస్ ఇస్తాను. 7 డేస్ ఎక్స్‌ట్రా ఇస్తాను. మీరు ఏపీ హిస్టరీకి 25 డేస్ ఇస్తే మీ సిలబస్ అవ్వదు. యూ హావ్ ఓన్లీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంతే. 90 డేస్, 85 డేసే మీ దగ్గర టైం ఉంది. యూ హావ్ టు రివైజ్ ఇన్ ద లాస్ట్ 10 డేస్. సో, యూ హావ్ టు సిట్ ఆల్మోస్ట్ ఫర్ 7-9 అవర్స్. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యూ హావ్ టు ప్లాన్ యువర్ సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు చూడండి మనకి నెక్స్ట్ ఎకానమీ గురించి స్టూడెంట్స్‌కి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటదండి. మేజర్ ఛాలెంజ్ ఇప్పుడు మనకి ఎకానమీ మెటీరియల్. అగైన్ ఏముందండి మనకి ఎకానమీలో మళ్ళీ ఇది చూడండి ఇప్పుడు మనకి టాక్సేషన్ ఇష్యూస్ ఉన్నాయా? టాక్సేషన్ ఇష్యూస్ ఇది లాస్ట్ ఇయర్ తయారు చేసిన మెటీరియల్. ఇప్పుడు రీసెంట్ వచ్చిన బడ్జెట్‌ని మనం చదవాలి. సో, ఇన్‌హెరిటెన్స్ టాక్స్ న్యూస్‌లో ఉంది. వెల్త్ టాక్స్ న్యూస్‌లో ఉంది. జీఎస్టీ న్యూస్‌లో ఉంది. డబ్లింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆల్రెడీ న్యూస్‌లో అయిపోయి మనం ఎందుకు డబుల్ చేయలేకపోతున్నాం అని క్వెషన్ అడుగుతారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఏపీఎంసీ, ఈనామ్ ఇవన్నీ న్యూస్‌లో ఉన్నాయి. మినిమమ్ సపోర్ట్ ప్రైస్, మిల్లెట్స్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, బ్లూ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ ఇవే థింగ్స్ మనకి ఏపీపీఎస్సీలో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. ఇప్పుడు మనకి ఏపీలో కావాల్సింది ఏంటి? ఓన్లీ డేటా. ఈ డేటా మనకి ఎక్కడి నుంచి జరుగుతది? ఏపీ ఎకనామిక్ సర్వే. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్. ఇక్కడ నుంచి మనం డేటా తీసుకుంటాం. కొత్త అడిషనల్ థింగ్స్ ఏమున్నాయో బడ్జెట్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి గట్టిగా మాట్లాడితే ఈ ఏపీ మనకి మెటీరియల్ 100 పేజీల మించి ఉండదు. చాలా ఈజియెస్ట్ థింగ్. ఇప్పుడు ఐ విల్ బి అప్డేటింగ్ ఇన్ ద నెక్స్ట్ 1 మంత్ ఏపీ ఎకానమీ మెటీరియల్‌ని అప్డేట్ చేస్తాను. సోషియో ఎకనామిక్ సర్వే చేసి ఏం చేయాలి నేను అప్డేట్? ఓన్లీ కొత్తగా రీసెంట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్‌ని నేను నేమ్స్ చేంజ్ చేసి తీసుకొచ్చిన స్కీమ్స్‌ని నేను ఇక్కడ పెడితే సరిపోతుంది. దీని మెటీరియల్ సేమ్ 100 పేజీలే ఉంటది. చాలా ఈజీ థింగ్. చాలా స్ట్రక్చర్ వచ్చేసి సేమ్ థింగ్. మనం చేయాల్సింది మళ్ళీ జస్ట్ మనం ఇవే థింగ్స్ ఇండియన్ ఎకానమీ మనం చదివిన టాపిక్స్‌ని ఏపీ ఎకనామిక్ డేటాని మనం తీసుకొని ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఈ టాపిక్స్ అన్నీ చదవాలా? నాట్ నెసెసరీ. సిలబస్ బుక్‌ని మీరు చూస్తారు. సిలబస్ బుక్‌లో మనకి ఏం మెన్షన్ చేస్తుంది? ఇండస్ట్రీస్ మెన్షన్ చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ, ఎంఎస్ఎంఈ, లేబర్ కోడ్స్, డిస్ఇన్వెస్ట్‌మెంట్ మనకి చాలా న్యూస్‌లో ఉంది. ఎందుకు? వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటైజ్ చేయాలి. సో, దాని గురించి న్యూస్‌లో ఉంది. రైట్. పీఎం గతిశక్తి ఇప్పుడు మన ఇండియాలో నుంచి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇండియా అంటున్నాను. హైదరాబాద్ నుంచి మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకటి పాస్ అవుతుంది. దాని తర్వాత డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ మనకి యాడ్ చేశారు. అది మెజారిటీ 2 ఫ్రైట్ కారిడార్స్ కాన్పూర్ నుంచి ఒకటి, మధ్యప్రదేశ్‌లో నుంచి ఒకటి, మధ్యప్రదేశ్ నుంచి ఒకటి, దెన్ ఒరిస్సా నుంచి ఒకటి. ఓకే. 2 విజయవాడకి దగ్గరలో మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ రైల్వేస్. సో, దాని రిలేటెడ్ క్వెషన్స్ కూడా మనకి అడిగే ఛాన్సెస్ బాగా ఉన్నాయి.
ఎయిర్వేస్ ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కొత్తగా పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాం, పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పీపీపీ, మనం మన మన రీసెంట్లీ మనకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మనం పీపీపీ మోడల్లోనే డెవలప్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనం ప్రాపర్లీ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో చేసుకుంటే మనకి ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయండి. సిలబస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మన యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్స్ నేను చదువుతా, మళ్ళీ ఏపీ ఎకానమీ చాలా బల్కీగా ఉందనిపించింది. ఓకే, దాన్ని చదవడం దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. ఏపీ జాగ్రఫీ కాదు, ఏపీ ఎకానమీ కాదు, ఎథిక్స్ అయితే చాలా చిన్న సిలబస్. సో అలా అందుకని చెప్పి ఓన్లీ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ని మాత్రమే చదవండి. దట్ విల్ సింప్లిఫై యువర్ ప్రిపరేషన్. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ అన్నెసరీలీ ఆన్ ద ఆల్ ద ఏరియాస్ క్వశ్చన్ యూపీ ఈ కోచింగ్ మనం చాలా ఇన్స్టిట్యూషన్స్లో టెస్ట్ పేపర్స్ ఒకటి పిల్లలే తయారు చేస్తారండి. ఎవరైతే మెయిన్స్ ఇస్తున్నారు, ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు పార్ట్ టైం ఏం చేయడం కోసం కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, మీరు చూసే ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో చిన్న పిల్లలు పాపం చదువుతున్న పిల్లలు పార్ట్ టైం మనీ కోసం వాళ్ళు తయారు చేస్తారు. సో మెజారిటీ క్వశ్చన్స్లో అంత క్వాలిటీ కంటెంట్ కూడా ఉండదు. ఓకే, అక్కడ నుంచి వాళ్ళు కాపీ చేసి తయారు చేస్తారు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. ఎవాల్యుయేషన్స్ కూడా మెజారిటీ కేసెస్లో వీళ్ళే తయారు చేస్తారు. సో మీ ఫోకస్ అక్కడ వచ్చే మార్కుల మీద, ఆ టెస్ట్ పేపర్స్ మీద ఉండకూడదు. ఓవరాల్ మీ ఫోకస్ ఎలా ఉండాలి? నేను కంటెంట్ నేర్చుకొని మీరు ఒక మంచి ఎవాల్యుయేటర్ దగ్గర, మంచి మెంటర్ దగ్గర మీరు కొన్ని ఆన్సర్స్ని మీరు ప్రాపర్లీ ఎవాల్యుయేట్ చేసుకొని, మీరు ఫీడ్బ్యాక్ తెచ్చుకొని మీ అంతటి మీరు డైలీ బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటా ఉంటే డెఫినెట్లీ మీ ఎబిలిటీ టు క్లియర్ ద గ్రూప్ 1 ఎగ్జామ్స్ విల్ బి వెరీ గుడ్. ఆ తర్వాత వేరే స్టూడెంట్స్కి ఛాలెంజింగ్ థింగ్ వచ్చేసి ఎస్ఏ థింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ ఎస్ఏ. మనం అక్కడ చేయడానికి అక్కడ ఏమీ లేదు. ఎస్ఏ అంటే నేను చూశాను అక్కడ చాలా మంది పొలిటికల్, సోషల్, ఎకనామికల్ ఈ పాయింట్స్లో రాయండి మీ ఎస్ఏ ప్రిపరేషన్ అయిపోతుంది అని చెప్తారు. దట్ ఈస్ అగైన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫ్లడ్స్ న్యూస్లో ఉన్నాయి. సో మనకి ఫ్లడ్స్ మీదే ఏపీ ఎకానమీలో మనకి క్వశ్చన్ అడగచ్చు. బట్ ఫస్ట్ మనకి ఫ్లడ్స్ అంటే ఏంటి క్లారిటీ ఉండాలి. మనకి వల్నరబుల్ జోన్స్ ఏంటి, కాజెస్ ఆఫ్ ద ఫ్లడ్స్ ఏంటి, కన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఫ్లడ్స్ ఏంటి. సో అలా మనం పాసిబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే మనకి ఏపీఎస్సీలో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనం ముందుగానే గ్రహించాలి, ఎక్స్పెక్ట్ చేయాలి. ఫ్లడ్స్ ఒకటి న్యూస్లో ఉంది, ఇంకా ఇప్పుడు స్టాంపీడ్స్ న్యూస్లో ఉంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి దాంట్లో కూడా అడగచ్చు. బ్రహ్మపుత్ర డ్రాట్, ఇండియా అండ్ చైనా ఇష్యూస్, ఇవి న్యూస్లో ఉంది. ఎస్సీఓ న్యూస్లో ఉంది, బ్రిక్స్ న్యూస్లో ఉంది. సో ఐఆర్ రిలేటెడ్ ఏరియాస్ మనకి ఎస్ఏలో అడుగుతూ ఉంటారు. కాబట్టి మనకి లాస్ట్ టైం సింపుల్ క్వశ్చన్ అడిగారు, సాఫ్ట్ పవర్ అని. ఇప్పుడు దే మే ఆస్క్ ఇన్ టు దీస్ క్వశ్చన్స్, వాటర్ షేరింగ్ ఇష్యూస్, వాటర్ డిస్ప్యూట్స్, ఇండస్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ న్యూస్లో ఉంది. సో ఈ బేసిస్ మీద, లేకపోతే మనకి క్వాడ్ మీద. సో ఇవన్నీ క్వశ్చన్స్ మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో దాంట్లో మనం ఇంపార్టెంట్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసి చదవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఉమెన్ ఏరియాస్ చాలా న్యూస్లో ఉన్నాయా. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి క్వశ్చన్. ఇప్పుడు అగైన్ మీరు ఈ మెటీరియల్ బట్టి కొట్టారనుకోండి, దేనికి పనికి రాదు, అది యూజ్ ఉండదు. సో ఈ టాపిక్లో మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ అసలు జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఉమెన్ ఇష్యూస్ అని ఫస్ట్ మీ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఇదంతా మీకు ఒక చోట మీరు ఎస్ఏ టాపిక్స్ మెటీరియల్ అయితే మిస్సింగ్ ఉమెన్ ఇన్ ఇండియా, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అని, ఇంపాక్ట్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఇండియా. ఓకే, ఆ తర్వాత రీసెంట్లీ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ద ఉమెన్ అట్ ద వర్క్ ప్లేసెస్, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ క్రైమ్స్ ఆర్ అఫెన్సెస్ టువార్డ్స్ ద చిల్డ్రన్. ఓకే, ఇవి థింగ్స్. ఏమి ఇంకా న్యూస్లో ఉంది, పాస్కో యాక్ట్, అదే ఇవన్నీ థింగ్స్. ఇంకా వర్క్ ప్లేస్ హరాస్మెంట్, ఇవన్నీ న్యూస్లో మనకున్నాయా. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్, ఉమెన్ రిజర్వేషన్ న్యూస్లో ఉంది. దెన్ ఇంకేం న్యూస్ ఉంది, సరోగేసీ యాక్ట్ న్యూస్లో ఉంది. సో ఇలా ఉమెన్ రిలేటెడ్ టాపిక్స్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ యాక్ట్, ఉమెన్ రిలేటెడ్ టాపిక్స్ అని మనం ఆర్గనైజ్గా ఒక ఏరియాలో మనం ప్రాపర్లీ చదువుకుంటా వెళ్ళి, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, అప్పుడు దాంట్లోంచి వాడు ఏమైనా అడగని, మన క్వశ్చన్ ఏమైనా అడగని, మనకి ఎస్ఏ రాసే పద్ధతి ఏందో మనం తెలుసుకోవాలి. ఎస్ఏని ఎలా రాస్తాం. సో పీవైక్యూ ప్రీవియస్ ఎస్ఏ క్వశ్చన్స్ మనకి ఎలా అడిగారు. ఓకే, సో దిస్ షుడ్ బి యువర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎస్ఏ. మనం ఎస్ఏని ఒక స్ట్రక్చర్, ఐ థింక్ నా ఎస్ఏవి ఒక 3 వీడియోస్ యూట్యూబ్లో ఛానల్లో కూడా ఉంటాయి. ఈవెన్ ఆ 3 వీడియోస్ మీరు చూసినా కూడా మీకు ఎస్ఏ ఎలా రాయాలి, ఇదే పీడిఎఫ్ మీద నేను ఎస్ఏ ఎలా రాయాలి అని చెప్పి నేను డిస్కస్ చేశాను. ఎస్ఏ పీవైక్యూస్ తీసుకొని మరి నేను మనకి బోత్ ఏపీఎస్సి, యూపీఎస్సి పీవైక్యూస్ని క్లబ్ చేసి వాటిలో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి ఏపీబీఎస్సీలో, యూపీఎస్సీలో ఎస్ఏస్, వాటన్నిటి మీద నేను తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. సో మళ్ళీ సోషల్ ఇష్యూస్ మనకి ఏపీఎస్సీలో ఉంటాయి. ఓకే, ఇన్ ద ఎస్ఏ స్ట్రక్చర్, నాట్ ఇన్ ద మనకి సొసైటీ టాపిక్. తెలంగాణ వాళ్ళకి గ్రూప్ 1లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, కానీ ఏపీఎస్సీలో దిస్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద గవర్నెన్స్ ఏరియాలో మనకు అడగొచ్చు, ఎకానమీ ఏరియాలో మనకు అడగొచ్చు, ఆర్ ఎస్ఏలో మనకు అడగొచ్చు. సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ మనకు లేదు. సో దీంట్లో మనం చదవాల్సింది ఏంటి, ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏంటి, పావర్టీ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, సో ఎంజీఎన్ఆర్ఈజీ మెజర్స్ తీసుకుంటున్న వాళ్ళది ఏంటి. సో ఇవి మనకి అగైన్ ఎస్ఏలో కూడా మనకు అడగొచ్చు, రైట్. సో ఇవన్నీ టాపిక్స్ మనం ఆర్గనైజ్గా మనం చదివితే అప్పుడు మనం యూపీఎస్సీకి మనం అటెండ్ అయిన, ఏపీఎస్సీకి మనం అటెండ్ అయినప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ టు అస్.
ఓకే. సో ప్రిపేర్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. మేజర్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటిదంటే దే రన్ బిహైండ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ద టెస్ట్ పేపర్స్. అవి ఏ మాత్రం మనకి వాల్యూ యాడ్ చేయవండి. ఓకే, రన్ బిహైండ్ ద సిలబస్, రన్ బిహైండ్ ఏ ఆర్గనైజ్డ్ పీడిఎఫ్ కంటెంట్. ఇది మీరు ఎక్కడి నుంచి ఏదైనా చేయండి, డస్ నాట్ మ్యాటర్. కొన్ని క్వశ్చన్స్ ఈవెన్ చెప్తున్నాను కదా, సీనియర్స్ కొన్ని మీ క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ చేసి ఇచ్చిన దట్ విల్ యాడ్ వాల్యూ. ఓకే, చాలా మంది అన్ఫార్చునేట్లీ చాలా మంది కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో చిన్నపిల్లలు ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పాపం మనీ ఏం చేసుకోవడం చేస్తూ ఉంటారు. అది మనకి స్టాండర్డ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఎవరైనా మీకు తెలిసిన యూపీఎస్సీకి అటెండ్ అయిన స్టూడెంట్స్, ఎవరైనా మెయిన్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు కూడా మీరు క్లియర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు కరెక్ట్ గైడ్ చేస్తూ ఉంటే యూ క్యాన్ టేక్ ఇట్ ఫ్రమ్ దెమ్. బేసికలీ స్టూడెంట్స్ ఇప్పుడు ఒకటి ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ ఎవాల్యుయేషన్ సబ్జెక్టివిటీ అన్నది ఉంటుంది. దీని గురించి మనం ఏం చేయలేం. యూపీఎస్సీ అంటే కొన్ని ఇయర్స్‌గా కరెక్ట్‌గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తా ఉంటారు కాబట్టి దాంట్లో స్టాండర్డ్ సెట్ అయిపోయినాయి. ఎలా రాస్తే మార్క్స్ వస్తాయని చెప్పి ఒక క్లారిటీగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏపీపీఎస్సీలో గాని, టీఎస్పీఎస్సీలో ఇక్కడ మనకి లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ స్టిల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఏవైతే ఉన్నాయో, పాయింట్‌లో రాయాలి, క్వెషన్‌కి ఆన్సర్ అడ్రెస్ చేయాలి, ప్రెజెంటేషన్ ప్రాపర్‌లీ ఉండాలి, డయాగ్రామ్ ఉండాలి, నీట్‌గా రాయాలి. ఇవన్నీ అన్ని చోట్ల థింగ్స్ విల్ బి ఆల్వేస్ అప్లికబుల్. ఏవైతే సబ్జెక్టివ్ థింగ్స్ ఉన్నాయో అవి మనకి తెలీదు. అది లక్ బేస్డ్ ఫ్యాక్టర్స్ మీద చిన్న చిన్న థింగ్స్, అవి మన దురదృష్టం అనుకోండి, ఏమైనా అనుకోండి. ఓకే, దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఓకే, ఏవైతే థింగ్స్ ఎసెన్షియలో, ఏవైతే థింగ్స్ ఇంపార్టెంటో అవి చేసుకొని, సిలబస్‌లో మెన్షన్ చేసిన థింగ్స్‌ని మెన్షన్ చేసుకొని, ఎగ్జామ్ ఇచ్చేసి మర్చిపోండి. స్టేట్ ఎగ్జామ్స్‌వి కూడా ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్ నేను ఇచ్చాను, నాకు ర్యాంక్ వస్తదని చెప్పి ఎప్పుడు కూర్చోవద్దు. తర్వాత మీ యూపీఎస్సీ ప్లాన్ ఉంటుంది. యూపీఎస్సీ ఐటీ సైడ్ వెళ్తుంటే ఐటీ, లేకపోతే వేరే జాబ్ చేసుకుంటే వేరే జాబ్, ఎస్ఎస్సీ ఇస్తుంటే వేరే జాబ్, ఇవన్నీ చేసుకోండి. ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్స్‌లో మీకు తెలిసిందే అన్సర్టెనిటీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ కరెక్ట్ టైం జరుగుతదా? పోస్ట్‌పోన్‌మెంట్ జరుగుతదా? ఏం కోర్ట్ కేసులు, అసలు ఇవన్నీ ఇష్యూస్, తలకాయ నొప్పులు చాలా ఉంటాయి. సో మనం ఎగ్జామ్‌కి ప్రాపర్‌లీ చదివామా, సిలబస్ పక్కన పడేసామా, ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసామా, డన్ అండ్ డస్టెడ్. దాని గురించి మనకి డిబేట్లు, డిస్కషన్స్ అవన్నీ అవసరం. మిగతా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, ఈ కేసులు వేయండి, ఆ కేసులు చేయండి, ఇలా ఏదో ఒకటి అన్నెసరీ చేస్తా ఉంటారు. లెట్స్ నాట్ గెట్ ఇంటూ దోస్ థింగ్స్, అన్నెసరీ థింగ్స్. మనం ఎగ్జామ్ బాగా చేయాలి. ఈ ఎగ్జామ్ బాగా చదివితే మనం ఇక్కడ కాకపోతే వేరే ఎగ్జామ్స్లో కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మన దగ్గర అంత టైం లేదు. సిలబస్ని ఫినిష్ చేసి పక్కన పడేసామా, తర్వాత ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసేస్తాం. ఎగ్జామ్ డిలే అయినా మనం దాని గురించి పట్టించుకోము. ఎగ్జామ్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ మన జస్టిస్ మనం చేస్తాం. డూ వాట్ బెస్ట్ యూ కెన్. సో మనకి సాటిస్ఫాక్షన్, ఐ హావ్ గివెన్ మై బెస్ట్. సో బట్ స్టిల్ రాలేదు అన్న ఫీలింగ్ వస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నేను ఎగ్జామే సరిగ్గా చదవలేదు, నేను ఎగ్జామ్నే సరిగ్గా ఇవ్వలేదు, అప్పుడు మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఓకే, సో దిస్ షుడ్ బి యువర్ స్ట్రాటజీ. ఓకే, సో ప్రాపర్లీ ఒక ఆర్గనైజ్డ్ వేలో నేను ఆల్రెడీ మీకు టైం టేబుల్ తయారు చేసి ఇచ్చాను. సో ఈ టైం టేబుల్ని మీరు ఫాలో కాండి. మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు యూ కెన్ ఆల్సో జాయిన్ ద మెంటర్షిప్. దిస్ ఈస్ వాట్ ద 85 days ప్రోగ్రామ్ అండ్ ద ఫీజ్ ఈస్ 15,000. ఈ 15,000లో ఐ విల్ బి గివింగ్ ఆల్ దీస్ మెటీరియల్స్. నా దగ్గర ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో ఇవే. ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, సో బేసికలీ ఏపీ హిస్టరీ ఒక్కటే అందులో ఇంక్లూడ్ కావట్లేదు. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నేను తయారు చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ స్పెక్ట్రమ్ ఇస్ వెరీ గుడ్ బుక్ అకార్డింగ్ టు మీ. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ థింగ్స్, మిగతా థింగ్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఇవన్నీ నాకు ఫ్రాగ్మెంటెడ్గా కనబడ్డాయి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పెయిడ్ వాళ్ళకి స్టూడెంట్స్ క్లాస్ నోట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇవి ఇవ్వట్లా. సో బేసికలీ మీరు ఏవైతే XYZ మెటీరియల్స్ చదువుతున్నారో అవన్నీ చాలా ఫ్రాగ్మెంటెడ్గా అవన్నీ ఉన్నాయి, అవి సరిగ్గా లేవు. అందుకు నేను ఇవన్నీ తయారు చేశాను. సో అవన్నీ ఒక రెఫరెన్స్ బుక్ పక్కన పెట్టుకొని మెటీరియల్స్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్ థింగ్. ఏపీ హిస్టరీ ఎక్కడి నుంచి చదవాలో కూడా ఆల్రెడీ నేను కమ్యూనికేట్ చేశాను. సో ఎవరైతే నా మెంటర్షిప్లో ఉంటారో వాళ్ళకి ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఈ పార్ట్లో 15,000 ప్రోగ్రామ్లోనే ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ క్వశ్చన్స్ చదవాలన్నాడో అడిగిన వాళ్ళకి క్వశ్చన్స్ కాదు, మెటీరియల్స్ చదవాలి. ఓకే, ఆ తర్వాత డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తుంది వితౌట్ ఎవాల్యుయేషన్. అండ్ ఎవ్రీ సాటర్డే 5 క్వశ్చన్ విత్ డీటెయిల్ సినాప్సిస్ అండ్ ఎవాల్యుయేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ సినాప్సిస్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఐదర్ సెలెక్టెడ్ క్యాండిడేట్ గోగరాజు కానీ, లేకపోతే ఇంకో ఒక మెంటర్ ఉంది క్యాప్రికాన్ అని. షీ హ్యాస్ ఆల్సో గివెన్ మల్టిపుల్ మెయిన్స్. సో షీ విల్ బి ఎవాల్యుయేటింగ్ ఆన్సర్స్. సో వీళ్ళు ఇవి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్టూడెంట్ ఆ ఆన్సర్ కాపీస్ తీసుకొని నా దగ్గర 1-to-1 కూర్చొని, సో యూ కెన్ డిస్కస్ విత్ మీ. కాపీస్ ఎవాల్యుయేషన్ ఐఎమ్ ఆల్రెడీ ఆక్యుపైడ్. మోస్ట్లీ నేను అంతగా చేయను, చేస్తే ఎస్ఎస్ చేస్తాను. సో నాతో ఎవరైతే చేస్తారో నా దగ్గరికి ఎలా ఉంటుందంటే, సో ఎవాల్యుయేట్ అయిపోయిన తర్వాత కాపీ, సో యూ విల్ బి గెటింగ్ 2 types ఆఫ్ ఎవాల్యుయేషన్, 2 types ఆఫ్ ద ఫీడ్బ్యాక్స్. సో ఒకటి మీకు ఫీడ్బ్యాక్ డైరెక్ట్లీ ఆఫ్టర్ ద ఎవాల్యుయేషన్, either from the Gograju selected candidate of the APPSC Group 1 or from the Capricorn Juhi. So she is also my long-term associate mentor. Okay, she is a very good and honest evaluator. She has given multiple mains and long-term lo nunchi she is associated with the mentorship things. So she will be evaluating. Tarvata again you will sit with me. Meeru
ఎంతవరకు ఆన్సర్ రైటింగ్స్ ఇంప్రూవ్ చేయాలి ఏంటిది. సో దిస్ విల్ బి 2 టైర్ కైండ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ విల్ బి దేర్. ఎస్ఏ మోస్ట్ ప్రాబ్లీ నేనే చేస్తాను. ఇన్ కేస్ వేరే వాళ్ళు చేస్తున్నా ద ప్రొసీజర్ విల్ బి సేమ్. ఆ తర్వాత దెన్ దేర్ వుడ్ బి వీక్లీ జూమ్ సెషన్స్. ఈ జూమ్ సెషన్స్లో మనం ఈ మెటీరియల్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఫర్ సపోజ్ ఎక్కడన్నా ఇఫ్ యు ఆర్ స్టక్, ఎక్కడన్నా మీ ఆన్సర్ రైటింగ్కి బ్రెయిన్ స్టార్మింగ్లో స్టూడెంట్స్కి డిఫికల్టీ ఉంటుంది. ఫర్ సపోజ్ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఒకటేమో డైరెక్ట్లీ ఫ్యాక్చువల్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇంకో టైప్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే మోడరేట్ డిఫికల్టీ ఉంటుంది. ఇంకో టైప్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే ఇంటర్ప్రిట్ చేయడమే క్వశ్చన్ డిఫికల్టీ ఉంటుంది. సో ఏదైతే నేను జూమ్ సెషన్స్ వీక్లీ వన్స్ నేను కండక్ట్ చేస్తానో అక్కడ నేను ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఎలా ఆన్సర్ చేస్తాను, ఎస్ఏ క్వశ్చన్స్ని నేను ఎలా డికోడ్ చేస్తాను, ఇలాంటి వాల్యూ యాడెడ్ థింగ్స్ బియాండ్ మెటీరియల్, బియాండ్ థింగ్స్ మీకు వస్తున్న డౌట్స్ని తీసుకొని, మీకు ఫర్ సపోజ్ ఏదైనా కంటెంట్ ఎక్కడ చదివే స్టక్ అయ్యి ఉన్నారు అలాంటి ఏరియాస్లో ఐ విల్ బి టేకింగ్ అప్ ద సెషన్స్ వీక్లీ వన్స్. సో దిస్ వుడ్ బి మై స్ట్రాటజీ ఫర్ ద మెంటర్షిప్, ఏబిపిఎస్సి మెంటర్షిప్. సో ఇట్స్ ఆ తర్వాత మనకు ఇలా ఒక పేపర్ అయిపోయింది. ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ 85 days ప్లాన్లో మనకి ఇది అయిపోయిన తర్వాత దెన్ దెర్ విల్ బి ఫుల్ అండ్ టెస్ట్. సో ఇక్కడ ఎవ్రీ సాటర్డే యూ విల్ బి గెటింగ్ 5 క్వశ్చన్స్. సో మనకి అవన్నీ ఎవాల్యుయేషన్ చేసుకొని మీరు ఆ 5 క్వశ్చన్స్లో మీరు లర్న్ చేస్తూ ఉంటారు. సో మీకు ఐ విల్ బి గివింగ్ యూ ఇండివిజువల్ టార్గెట్స్. ఇట్స్ నాట్ నెసరీ దట్ అంటే ఈ 5 క్వశ్చన్స్కి రెస్ట్రిక్ట్ చేయాలని అవసరం లేదు. ఓకే, ఐ విల్ బి గివింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు రాట్లా, if say for suppose you have written more questions, if say I have given you more questions, ఒక నేను మీకు టాస్క్ ఇచ్చాను, ఒక 10 questions ప్రాక్టీస్ చేసుకోండి అని, you will sit with me and discuss. మీరు ఇంప్రూవ్ చేయట్లా, సో 1 question రాసిన తర్వాత సో ఐ విల్ లుక్ ఇన్ టు దోస్ 10 questions, చూసి అసలు మీరు ఎలా రాస్తున్నారు ఏంటి అని చెప్పి మొత్తం 10 questions కాకపోయినా కానీ ఐ విల్ సిట్ విత్ యూ టు ఐడెంటిఫై వేర్ యు ఆర్ ల్యాకింగ్. మీరు ఎక్కడ అసలు ఏం ప్రాబ్లం చేస్తున్నారు. ఐ విల్ బి సిట్టింగ్ విత్ యూ ఇన్ దీస్ 3 months. ఓకే, ఐ విల్ బి గివింగ్ యూ ద గైడెన్స్ అండ్ ద రిక్వైర్డ్ సపోర్ట్ ఫర్ యూ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఓకే, ఇక్కడ వేరే చోట్ల లాగా వేరే ఎవరో మాట్లాడడం వేరే ఎవరో ఉండదు, నేనే ఉంటాను. అండ్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ బి నోయింగ్ అబౌట్ మీ. ఐ హ్యావ్ గివెన్ 6 mains and 2 interviews and I have got one of the highest scores in the interviews and 6+ years నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద మెటీరియల్స్ నేనే తయారు చేశాను. మెజారిటీ ఆఫ్ ద కంటెంట్ మొత్తం నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. సో మీరు ఎలా అయితే చదువుతూ ఉంటారో ఆల్ ద మెటీరియల్స్, ఆల్ ద బాజీరా మెటీరియల్స్, విజన్ మెటీరియల్స్ నేను కూడా చూస్తూనే ఉంటాను. ఎవరైతే కంటెంట్ కొత్తగా అప్డేట్ చేస్తూ ఉంటారో, నేనేం తయారు చేయలేదా సో చూస్తూ ఉంటాను. ఏమైనా ఉంటే వీళ్ళు ఏదైనా తయారు చేశారా సో మళ్ళీ రిఫర్ చేస్తూ ఉంటాను. సో నేను మీరు ఎలా అయితే చదువుతూ ఉంటారో మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అవన్నీ ఐ విల్ కీప్ మై సెల్ఫ్ అప్డేటెడ్. సో యూ విల్ బి డైరెక్ట్లీ సిట్టింగ్ విత్ మీ అండ్ ఇంటరాక్టింగ్ విత్ మీ అండ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఈ పేపర్ అయిపోయిన తర్వాత కూడా, ఎవ్రీ పేపర్ అయిపోయిన తర్వాత కూడా దేర్ విల్ బి థింగ్స్ అండ్ అగైన్ దేర్ విల్ బి ఫుల్ అండ్ టెస్ట్. సో మీకు మొత్తం కంప్లీట్లీ 8 ఫుల్ అండ్ టెస్ట్. ఓకే, 8 ఫుల్ అండ్ టెస్ట్ వస్తాయి. మీకు ఎస్ఏ టెస్ట్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ ఎస్ఏ టెస్ట్లో మీకు అగైన్ వాట్ ఎవర్ ద ఎక్స్పెక్టెడ్ ఎస్ఏస్ ఉన్నాయో దాని రిలేటెడ్ కంటెంట్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దాని రిలేటెడ్ పీడిఎఫ్స్ మీరు డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఆల్సో రైట్ ద ఎస్ఎస్. సో దిస్ ఈస్ ద బ్రాడ్ ప్లాన్. సో ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో మెటీరియల్ మీరు చదువుకొని ఈ క్వశ్చన్స్ రాసి ప్రాక్టీస్ చేసుకుంటే, సో ఐ బిలీవ్ దట్ షుడ్ బి ద రైట్ స్ట్రాటజీ ఫర్ యూ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఏబిపిఎస్సి గ్రూప్ 1. Okay, so this is what I wanted to discuss. So the plan starts from the Monday. If anyone want to enroll and update, okay, you can text to me on Panda Classes 991. Okay, so Panda Classes 991 Telegram lo నాకు మెన్షన్ చేయొచ్చు, or else Atik SK 991. ఇవన్నీ okay, this is for the inquiries. Okay, this is my own Telegram account. సో మీరు ఎక్కడికైనా మీరు టెక్స్ట్ చేసి కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. సో ఎనీ క్వశ్చన్స్, మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయా, ప్రిపరేషన్ రిలేటెడ్, స్ట్రాటజీ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, యూ గైస్ కెన్ ఆస్క్ మీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఏబిపిఎస్సి. ఇఫ్ దట్స్ ఇట్, ఓకే, we are winding up the session. Any other questions? Clear? So prepare Gandhi. So I want you guys to clear the exam. సో క్లియర్ అయ్యి నా నుంచి ఏదైనా సపోర్ట్ కావాలి అన్నా కానీ బేసిక్ చిన్న సపోర్ట్ థింగ్స్ ఐ విల్ బి ట్రైంగ్ టు ప్రొవైడ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఓకే, ఐ వాంట్ యూ గైస్ టు ప్రిపేర్ వెల్